హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సుధాకర్ వేమగిరి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి అని అనుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ఇంగ్లీష్ లెర్నింగ్ అసిస్టెంట్ అనే ఈ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సింపుల్గా అడగాలంటే, హౌ మచ్ మనీ డస్ ఏ మ్యాన్ నీడ్? మనిషికి ఎంత డబ్బులు కావాలి? ఎంత ఉంటే మనిషి సాటిస్ఫై అవుతాడు? 1,00,00,000 రూపాయల, 10 కోట్ల, 100 కోట్ల? తెలియదు. సపోజ్ యు ఆర్ టేకెన్ టు అన్ ఐస్ క్రీమ్ పార్లర్ అండ్ టోల్డ్ దట్ యూ కుడ్ ఈట్ యాజ్ మెనీ యాజ్ ఐస్ క్రీమ్స్ యాజ్ యూ విష్డ్. హౌ మెనీ వుడ్ యూ ఈట్? ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకెళ్ళి నీకు ఇష్టం వచ్చిన ఐస్ క్రీమ్లు తిను అంటే నువ్వు ఎన్ని ఐస్ క్రీమ్ తినగలవు? మ్యాక్సిమం 3, 5, 10. బట్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ యూ ఎట్ సో మెనీ? ఒకరు ఎక్కువ తింటే ఏమవుతుంది? మెనీ పీపుల్ థింక్ దట్ దే వుడ్ బీ హ్యాపీ ఇఫ్ దే హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ వెల్త్. చాలామంది ఏమనుకుంటారంటే, మరి ఎక్కువ డబ్బులు అంటే బాగుంటుంది, ఎక్కువ డబ్బులు అంటే చాలా హ్యాపీగా ఉంటాం అనుకుంటారు. దే ఆర్ మిస్టేకెన్. కానీ అది రాంగ్. మరి ఎందుకు అది రాంగ్? ఎందుకు మనిషికి ఎంత వెల్త్ వచ్చినా సరిపోదు? అంటే ఎంత డబ్బులు ఉన్నా, ఎంత ఏమన్నా కానీ సరిపోదు. అంటే మనిషి అనేవాడు ఎప్పుడు ఆశావాది. నాకు ఎంత డబ్బులు కావాలి, ఎంత డబ్బులు కావాలి, ఎంత డబ్బులు కావాలి. అంటే నేను ఎంత ఉంటే సాటిస్ఫై అవుతున్నాను దానికి ఎవరో పారామీటర్ ఏమి లేదు జనరల్గా చెప్పాలంటే. మరి ఇప్పుడు మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. ఆ స్టోరీలో ఏంటంటే, వాట్ హ్యాపెన్ టు ఏ మ్యాన్ హూస్ గ్రీడ్ న్యూ నో బౌండ్స్. తన యొక్క గ్రీడ్, ఆశ, అత్యాశకి ఒక బౌండరీస్ లేకపోతే ఒక పరిధి అనేది లేకపోతే తను ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేశాడు అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఇంటర్మీడియట్లోంచి ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి హౌ మచ్ ల్యాండ్ డస్ ఏ మ్యాన్ నీడ్ అనే టాపిక్ ద్వారా మనం తెలుసుకుందాం. హౌ మచ్ ల్యాండ్ డస్ ఏ మ్యాన్ నీడ్. మరి ఇది రాసింది ఎవరంటే లియో టాల్స్టాయ్. లియో టాల్స్టాయ్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్ ఇన్ ద వరల్డ్. సో లియో టాల్స్టాయ్ మనకి ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి అతి గొప్ప రైటర్స్లో మరి ఇతను కూడా ఒకరు. హీ వాజ్ ఏ హైలీ టాలెంటెడ్ నవలిస్ట్ యాజ్ వెల్ యాజ్ ఎ షార్ట్ స్టోరీ రైటర్. నవల్స్ కూడా ఎక్కువ రాస్తారు, అలాగే స్టోరీ రైటర్, మంచి స్టోరీ రైటర్. ఇన్ హిస్ ఫిలాసఫికల్ స్టోరీ హౌ మచ్ ల్యాండ్ డస్ ఏ మ్యాన్ నీడ్, సెంట్రల్ థీమ్ ఈజ్ ద గ్రీడ్ ఆఫ్ ఏ ఫార్మర్. మరి ఈ లెసన్లో ఏ టాపిక్ ఇది? హౌ మచ్ ల్యాండ్ డస్ ఏ మ్యాన్ నీడ్ అనే టాపిక్లో ఒక ఫార్మర్, ఒక రైతు యొక్క అత్యాశ, అంటే నాకు ఎంత ల్యాండ్ కావాలి అనే దాని మీద, అంటే ఎంత ల్యాండ్ ఉంటే నేను సాటిస్ఫై అవుతాను అనే టాపిక్ని తీసుకొని ఒక అద్భుతమైనటువంటి ఒక స్టోరీని మనందరికీ చెప్పడం జరిగింది. మరి అసలు ఏంటి ఆ స్టోరీ యొక్క సమరీ అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఆ సమరీ తెలుసుకున్న తర్వాత అప్పుడు ఇన్ డీటెయిల్గా లెసన్ అని చెప్పుకుందాం. ఇది కొంచెం లెంతీ వీడియో, సో ఐ రిక్వెస్ట్ యూ టు లిసన్ టిల్ ద ఎండ్. ఒక్కసారి కానీ మీరు ఈ లెసన్ కరెక్ట్గా వింటే మీకు ఆల్మోస్ట్ మన ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఈ కాంప్రహెన్షన్స్ కానీ లేకపోతే ఇంకా రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే అవన్నీ కూడా మనకి ఈజీగా రాసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఒకసారి మిమ్మల్ని అందరూ లాస్ట్ వరకు వినమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. One day, sister-in-law discusses with his wife on the need for having more and more land. The protagonist, Pahom, overheard their conversation and decided to buy more and more land. He feels that if only he had a lot of land, he would be quite content as peasant. In fact, he would not fear even the devil himself. The devil hears these words and decides to throw a challenge in order to bring his downfall. Shortly afterwards, Pahom buys some land in the village. One day, a stranger comes to the village and tells him that there is a place far away where each peasant is given 25 acres of fertile land. He goes there in order to improve his fortune by selling his land. At the new place, Pahom's family is given 125 acres. He is very much delighted at the beginning,
but soon afterwards he becomes restless that the land he owns is not sufficient. One day, a traveler comes from a far off place. He talks about a wonderful bribe called Bashkirs who own countless large areas of land. Then Paham goes there and gives them gifts. Being pleased with his polite and good behavior, they have readily accepted to sell large areas of land at a cheap price to Pahom. Pahom is allowed to take as much as land as he likes, but they have laid down a condition. The Bashkirs have asked him to pay sum of 1,000 rubles. Then Pahom can take whatever area of land he covers on foot from sunrise to sunset. But he can have to return to the original spot at sunset. Otherwise, he can forego the entire amount that he can't sleep. He finds devil before along with body of dead person, none other than Pahom himself. The next day, set out at dawn, he walks further and further from the starting point. It is because he is determined to make the most of the bargain. He does not stop anywhere or even take rest. Gradually, he is exhausted by noon but still goes. He repents how that he has been very greedy, exhausted, but unwilling to give. He breaks into a run, question him to the limits of human under area. Finally, he reaches the starting point just at the time of sunset. But he collapses and dies because of severe exertion and exhaustion. Thus, all his dreams come to nothing. The servant digs a grave which is 6 feet long. There Pahom is buried. Thus, the ending of the story answers the ironic question posed in the title. Pahom's greed for land knew no bounds, but in the end, all that needed was a little piece of land which would serve as a grave. మరి ఇదే సారాంశాన్ని తెలుగులో కూడా చెప్పుకుందాం. లియో టాల్స్టాయ్ తన కథలో ఒక రైతు యొక్క దురాశను గురించి చక్కగా వర్ణించాడు. హౌ మచ్ ల్యాండ్ డస్ ఎ మ్యాన్ నీడ్ అనే వాక్యంలో మానవుడికి ఎంత భూమి కావాలో ఆధ్యాత్మిక తత్వవేత్త టాల్స్టాయ్ సూచించాడు. ఒక రోజున ఇద్దరు అక్కచెల్లెల మధ్య భూమి ఉంటేనే సుఖం కలదనే వాదనను విని పాహోం కూడా ఎక్కువ పొలం సంపాదించాలి అని అనేక ప్రయత్నాలు చేసి చివరకు విఫలమవుతాడు. ఒక బాటసారి కలిసి ఒక ఊరిలో ప్రతి రైతుకి 25 ఎకరాలు ఉచితంగా ఇస్తున్నారని చెప్తాడు. అక్కడ పాహం కూడా వెళ్తాడు. ఇతర కుటుంబానికి 25 ఎకరాలు ఇస్తారు. దీనితో సంతృప్తి చెందడు. అక్కడ కూడా నిరాశకు గురై ఇంకా పొలం కావాలని ఆలోచన చేస్తాడు. ఒక అపరిచితుడు పాహంను కలిసి బష్కిర్స్ అను జాతిని గురించి వివరంగా చెప్తాడు. వెంటనే ఈ ఆశాపరుడు బష్కిర్స్ నివసించే ప్రదేశానికి వెళ్ళి వారికి మంచి బహుమతులు ఇచ్చి వారి ఆదరణ పొందుతాడు. అప్పుడు వారు అతనికి ఏమి కావాలని అడుగుతారు. పాహోం భూమి కావాలని కోరుతాడు. వారు నీకు కావలసినంత భూమి తీసుకో, కానీ వారికి 1000 రూబిల్స్ చెల్లించి అతని సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నడిచిన భూమి అతనిదేనని చెప్తారు. కానీ సూర్యాస్తమయం లోపు బయలుదేరిన ప్రాంతం రాకపోతే ఆ 1000 రూబిల్స్ తిరిగి రావని షరతు పెడతాడు. ఆ రాత్రి నిద్ర పట్టక సైతాన్ కళ్ళలోకి వచ్చి బెదిరిస్తుంది. అయినా పట్టు విడవకుండా మరునాటి ఉదయాన్నే బయలుదేరి ఎక్కడ ఆగకుండా విశ్రాంతి తీసుకోకుండా చాలా దూరం పరిగెత్తి అలసి సొలసి తిరిగి ప్రారంభ ప్రదేశానికి చేరుతాడు. శరీరంలో శక్తి లేక అలసి పోవటం వలన మరణిస్తాడు. సైతాన్ అతను ఛాలెంజ్ చేసి పాహంను నాశనం చేసింది. దురాశ దుఃఖమునకు చేటు ఇక్కడ నిజమైంది. చివరకు అతని సేవకుడు పాహంకు 6 అడుగుల నెలలో పూడ్చి పెడతాడు. ఓకే, సో లెసన్ చూద్దాం. లెసన్ చూడడానికి ముందు అబౌట్ ద రైటర్, ఒకసారి రైటర్ కోసం కూడా మనం మాట్లాడుకుందాం. కౌంట్ లీవ్ నికోలావిష్ టాల్స్టాయ్, సింపుల్గా లియో టాల్స్టాయ్ అంటాం. ఈయన 1828లో పుట్టి 1910లో చనిపోవడం జరిగింది. రిఫర్ టు ఇన్ ఇంగ్లీష్ యాజ్ లియో టాల్స్టాయ్ వాజ్ ఎ రష్యన్ author who is considered to be one of the world's greatest novelists. His best known novels are War and Peace in 1869. అంటే మరి లియో టాల్స్టాయ్ రాసిన బెస్ట్ నవల్స్లో వార్ అండ్ పీస్ అనేది 1869లో రిలీజ్ అయింది.
అలాగే అన్నా కెరనైనా 1877లో రిలీజ్ అయింది. డ్యూరింగ్ ద లాస్ట్ 3 డికేడ్స్ ఆఫ్ హిజ్ లైఫ్, అంటే తన చివరి 30 సంవత్సరాలు టాల్స్టాయ్ గెయిన్డ్ అక్లైమ్ యాజ్ అ మోరల్ అండ్ రిలీజియస్ టీచర్. అతను ఏంటంటే ఒక రిలీజియస్ టీచర్గా, లేకపోతే ఒక మంచి పనిటువంటి టీచర్గా మంచి పేరు అయితే గడించడం జరిగింది. ఈజ్ అ డాక్ట్రిన్ ఆఫ్ నాన్ వైలెంట్ సివిల్ డిసొబీడియన్స్ ఎక్స్పౌండెడ్ ఇన్ ద ట్రీటైజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. ఇన్ఫ్లుయెన్స్ ద గ్రేట్ థింకర్స్ అండ్ లీడర్స్ ఆఫ్ 20th century సచ్ ఎస్ గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. మరి వీళ్ళందరినీ కూడా ఈ యొక్క నవల అనేది బాగా ఇన్స్పైర్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం సరదాగా స్టోరీలోకి వెళ్దాము. ఒకసారి ఇక స్టోరీ అనేది చూస్తే మనకి ఈ విధంగా కనబడుతుంది. An elder sister came to visit her younger sister in the country. సో ఒక పెద్ద అక్క చిన్న అక్కని చూడడానికి వచ్చిందనమాట. అంటే వాళ్ళ అక్క చెల్లెలు ఒకలో కలుసుకోవడానికి వచ్చారు. సో పెద్ద ఆమె చిన్న ఆమె దగ్గరికి వచ్చింది. యాజ్ ద సిస్టర్స్ సాట్ ఓవర్ దేర్ టీ టాకింగ్, అంటే టీ దగ్గర కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ద ఎల్డర్ బిగేన్ టు బోస్ట్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ టౌన్ లైఫ్. సో పెద్ద ఆమె చెప్తుంది టౌన్ లైఫ్ వల్ల ఉండే ఉపయోగాలు ఏంటి, టౌన్లో ఉండడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటివన్నీ చెప్తూనే ఉందన్నమాట. గర్వంగా గొప్పగా టౌన్ జీవితం కోసం చెప్తూ ఉంది. ద యంగర్ సిస్టర్ ఇన్ టర్న్ డిస్పరేజ్డ్ ద లైఫ్ ఆఫ్ ట్రేడ్స్మ్యాన్ అండ్ స్టూడ్ అప్ ఫర్ ద పెసెంట్. ఐ వుడ్ నాట్ చేంజ్ మై వే ఆఫ్ లైఫ్ ఫర్ యువర్ సెడ్ షీ. సో ద యంగర్ సిస్టర్ ఇన్ టర్న్, అంటే యంగర్ సిస్టర్ ఏం చెప్తుందంటే డిస్పరేజ్డ్ ద లైఫ్ ఆఫ్ ఎ ట్రేడ్స్మ్యాన్. డిస్పరేజ్డ్ అంటే బీలిటిల్డ్, అంటే తిరస్కరించడం. ఓకే, అండ్ అన్ఇంపార్టెంట్ అనమాట. అంటే ట్రేడ్స్మెన్ యొక్క జీవితం ఎలా ఉంటుందని అంత అన్ఇంపార్టెంట్గా, అంటే పెద్ద ఏం ఉండదు అన్నట్టు అలా చెప్తూ ఐ వుడ్ నాట్ చేంజ్ మై వే ఆఫ్ లైఫ్ ఫర్ యువర్స్. సో నేను నీ కోసం నా జీవితాన్ని నేను మార్చుకోను అని చెప్తూ ఉంటుంది. సో పాహోమ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్, ఆ ఇంటి యొక్క హౌస్ ఓనర్ ఎవరంటే పాహోమ్, లిసన్ టు ద ఉమెన్స్ చార్టర్. సో ఆ యొక్క ఉమెన్స్ మాట్లాడుకున్న దాన్ని అతను వింటాడు. విని ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ట్రూ, ఓకే వాళ్ళు చెప్పింది కరెక్టే కదా, థాట్ హీ అని అనుకొని వీ పెసెంట్స్ హ్యావ్ నో టైమ్ టు లెట్ ఎనీ నాన్ సెన్స్ సెటిల్ ఇన్ అవర్ హెడ్స్. సో పెసెంట్స్ అంటే ఇక్కడ వర్తకులు అనొచ్చు, లేకపోతే ఫార్మర్, అంటే ఇక్కడ మన టాపిక్ ప్రకారంగా కాపు, రైతు. ఓకే, సో వీ పెసెంట్స్ హ్యావ్ నో టైమ్ టు లెట్ ఎనీ నాన్ సెన్స్ సెటిల్ ఇన్ అవర్ హెడ్స్. సో మా మైండ్లో ఎటువంటి చెత్త లేకపోతే దేనికి కూడా పెద్ద టైం అనేది లేదు. అవర్ ఓన్లీ ట్రబుల్ ఈజ్ దట్ వీ హ్యావెంట్ ల్యాండ్ ఇనఫ్. సో మనకున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే మా దగ్గర భూమి లేదు, సరిపడినంత భూమి లేదు. ఓకే, ఇఫ్ ఐ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ ల్యాండ్, ఒకవేళ నా దగ్గర ఎక్కువ ల్యాండ్ కానీ ఉంటే, ఎక్కువ భూమి కానీ ఉంటే, ఐ షుడ్ నాట్ ఫియర్ ద డెవిల్ హిమ్సెల్ఫ్. అంటే దెయ్యం వచ్చినా కానీ నేను భయపడను, అంటే నేను ఎవరికీ భయపడను, ఇంక్లూడింగ్ డెవిల్కి కూడా నేను భయపడను అని చెప్తూ ఉన్నాడు. సో ద డెవిల్ హర్డ్ ఆల్ దట్ వాజ్ సెట్. పాహం ఏవైతే అనుకున్నాడో అదంతా కూడా డెవిల్ వింది. అంటే నేను డెవిల్కి కూడా భయపడిన అన్నాడు కదా, అది డెవిల్ వింది. హీ వాజ్ ప్లీజ్డ్ దట్ ద పెసెంట్స్ వైఫ్ హ్యాడ్ లెడ్ హెర్ హస్బెండ్ ఇన్ టు బోస్టింగ్. సో వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ వైఫ్ చక్కగా చెప్తూ ఉందన్నమాట. ఆల్ రైట్ థాట్ ద డెవిల్. సో డెవిల్ వింది. వీ విల్ హ్యావ్ ఎ టస్సిల్. ఇక టస్సిల్ అంటే అర్థం ఏంటంటే పోట్లాడడం. విల్ హ్యావ్ ఎ టస్సిల్ అంటే కోఆపరేటివ్, అంటే ఇక్కడ మనం చెప్పాలంటే విగరస్ స్ట్రగుల్ అనమాట. టస్సిల్ అంట. సో వీ విల్ హ్యావ్ ఎ టస్సిల్. ఐ విల్ గివ్ యూ ల్యాండ్ ఎనఫ్ అండ్ బై మీన్స్ ఆఫ్ దట్ ల్యాండ్ ఐ విల్ గెట్ యూ ఇన్ టు మై పవర్. సో నేను నీకు ఎక్కువ ల్యాండ్ ఇస్తాను. ఎక్కువ ల్యాండ్ ఇవ్వడం ద్వారా నేను నిన్ను నాలో కల్పించుకుంటాను. అంటే ఇన్ ద సెన్స్ దట్ ఈ సటానిక్ వర్సెస్ ఏదైతే ఉందో, లేకపోతే సటానిక్ యాక్షన్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా నేను నీలో చూస్తాను. ఎందుకంటే నువ్వు డెవిల్కి కూడా భయపడిన అన్నావు కదా. సో కాబట్టి నీకు డెవిల్ క్వాలిటీస్ నీకు ఇస్తాను, అంటే ఇండైరెక్ట్గా ఏంటి నేను నాశనం చేస్తానని చెప్తున్నారు అనమాట. సో క్లోజ్ టు ద విలేజ్ దేర్ లివ్డ్ ఏ లేడీ, ఏ స్మాల్ ల్యాండ్ ఓనర్. ఆ విలేజ్కి దగ్గరలో ఒక లేడీ నివసిస్తుంది, చిన్న ల్యాండ్ ఓనర్, అంటే కొంచెం భూమి అయితే ఉంది. హూ హ్యాడ్ ఏ లార్జ్ ఎస్టేట్, ఆమెకి చాలా ఎస్టేట్స్ ఉన్నాయి. న్యూస్ గాట్ అబౌట్ దట్ లేడీ వాజ్ గోయింగ్ టు సెల్ హర్ ల్యాండ్ టు హర్ ఓవర్సీర్, ఏ రిటైర్డ్ సోల్జర్. సో న్యూస్ తెలిసింది ఏంటది, ఆ ల్యాండ్ ఆమె ల్యాండ్ని అమ్మాలనుకుంటుంది. సో ద పెసెంట్స్ వెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దర్ కమ్యూన్ అండ్ ఆస్క్డ్ ద లేడీ నాట్ టు సెల్ ద ల్యాండ్ టు ఓవర్సీర్ ఆఫరింగ్ హర్ ఏ బెటర్ ప్రైస్. అంటే ఆ లేడీ ఏమనుకుంది, రిటైర్డ్ సోల్జర్కి అమ్మాలనుకుంది కదా. సో ఎప్పుడైతే ఆ న్యూస్ అందరికీ తెలుస్తుందో అందరూ వెళ్తారు, అందరూ వెళ్ళి చెప్తాడు నువ్వు అలా అమ్మొద్దు, ఆ ల్యాండ్ ఎవరికి అమ్మొద్దు అని చెప్తాడు అనమాట.
ద లేడీ అగ్రీ టు లెట్ దెమ్ హ్యావ్ ఇట్. ఓకే, సో లేడీ అనుకుంటే సరే వాళ్ళెవరికి అందరూ అమ్మడం దేనికి, సో మన రైతులకి ఇద్దాము, రైతులకి అమ్ముదాం అని చెప్పి అనుకుంటారు. ప్రెసెంట్లీ పాహమ్ హ్యాడ్ దట్ ఏ నేబర్ ఆఫ్ హిజ్ వాజ్ బయింగ్ సమ్ ల్యాండ్ అండ్ దట్ ద లేడీ హ్యాడ్ కన్సెంటెడ్ టు యాక్సెప్ట్ వన్ హాఫ్ ఇన్ క్యాష్ టు వెయిట్ ఇయర్ ఫర్ ద అదర్ హాఫ్. సో పాహమ్ వింటాడు, ఏం వింటాడంటే అక్కడ ఉన్నటువంటి ఒక రైతు ఒక పెసెంట్ వెళ్ళి ఆ ఉమెన్తో అగ్రిమెంట్ చేసుకోవడం వింటాడు. అగ్రిమెంట్ అలా ఇప్పుడు నేను 1.5, ఇప్పుడు నీకు సగం నేను ఇచ్చేస్తాను, మిగతా సగం నీకు 1 yearలో ఇస్తాను అంటాడు. సో లేడీ కూడా దానికి అగ్రి అయ్యింది. ఓకే ఫైన్, ఇప్పుడు సగం డబ్బులు తర్వాత సగం డబ్బులు అంటే ఎంతైతే మాట్లాడుకున్నారో ఇప్పుడు సగమేమో తర్వాత సగం 1 year తర్వాత ఇవ్వని వాళ్ళిద్దరు కూడా అండర్స్టాండింగ్ వచ్చారు. సో పాహమ్ టూ కేమ్ టు అన్ అగ్రిమెంట్ విత్ లేడీ అండ్ బాట్ 40 acres. సో పాహమ్ కూడా ఆ లేడీతో అగ్రిమెంట్ అయ్యి 40 ఎకరాలు కొన్నాడు అనమాట. సో నవ్ పాహమ్ హ్యాడ్ ల్యాండ్ ఆఫ్ హిజ్ ఓన్. సో పాహమ్కి ఇప్పుడు తన సొంత ల్యాండ్ అయితే ఉంది. ఎంత? 40 ఎకరాలు. పాహమ్ వాజ్ వెల్ కంటెంటెడ్ అంటే సాటిస్ఫైడ్ అనమాట. పాహమ్ ఇప్పుడు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాడు. బట్ సూన్ ఈ గాట్ ఇంటూ క్వారల్స్ విత్ అదర్ పెసెంట్స్. నెమ్మదిగా తన దగ్గరటువంటి మిగతా రైతులతో అతను గొడవ పడ్డ మొదలెట్టాడు. వన్ డే పెసెంట్ పాసింగ్ త్రూ ద విలేజ్ హ్యాపెన్ టు కాల్ ఇన్. సో ఆ విలేజ్ నుంచి వెళ్ళిపోతున్నటువంటి ఒక పెసెంట్ మన పాహమ్ని పిలుస్తాడు. పిలిచి ద పెసెంట్ రివీల్డ్ దట్ ఈ కేమ్ ఫ్రమ్ బియాండ్ వాల్గా. నేను వాల్గా తర్వాత ఉండే ప్లేస్ నుంచి నేను వచ్చాను. మెనీ పీపుల్ హూ సెటిల్డ్ ఇన్ దోస్ పార్ట్స్ అండ్ జాయిన్ ద కమ్యూన్ దెర్ హ్యాడ్ 25 acres గ్రాంటెడ్ టు దెమ్. అంటే అక్కడ ఎవరైతే ఆ వాల్గా తర్వాత ప్లేస్లో ఎవరైతే ఉంటారో అక్కడ ఎవరైతే సెటిల్ అవుతారో వాళ్ళకి 25 acres ల్యాండ్ ఇస్తారు. 25 acres ల్యాండ్ వాళ్ళకి ఇస్తారని చెప్తాడు అనమాట. ద ల్యాండ్ వాజ్ సో గుడ్. ఆ ల్యాండ్ అనేది చాలా మంచిది. హీ సెడ్ దట్ ద రై సౌండ్ ఆన్ ఇట్ గ్రూ యాజ్ హై యాజ్ ఎ హోర్స్. రై అంటే వీట్ లైక్ సిరీల్ అనమాట, అంటే గోధుమ లాంటి పంట. అంటే గోధుమ లాంటి పంట కానీ అక్కడ నాటితే అది హార్స్ అంత ఎత్తుకు పండుతుంది అని చెప్తాడు. సో పాహమ్ సాట్ కిండిల్ విత్ డిజైర్. మన పాహమ్ యొక్క హృదయం కూడా ఆశతో నిండిపోయి ఈ విజిటెడ్ ద ప్లేస్. ఆ ప్లేస్ని విజిట్ చేస్తాడు. విజిట్ చేసి ఇట్ వాజ్ జస్ట్ ఎ స్ట్రేంజర్ హ్యాడ్ సెట్. సో ఎవరో ఒక స్ట్రేంజర్ చెప్పింది వింటాడు. విన్న తర్వాత పాథమ్ రిటర్న్ హోమ్, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి ఏం చేస్తాడు? ఈ సోల్డ్ ఈజ్ ల్యాండ్ ఎట్ ఎ ప్రాఫిట్ అండ్ లెఫ్ట్ ఫర్ ద న్యూ సెటిల్మెంట్. తన దగ్గర ల్యాండ్ అంతా కూడా లాభానికి అమ్మేసుకుంటాడు. ఉత్తిని అమ్మడంటే లాభానికి అమ్ముకుంటాడు. లాభానికి అమ్ముకొని ఎక్కడికి వెళ్తాడప్పుడు కొత్త ప్లేస్కి వెళ్తాడు. యాజ్ సూన్ యాజ్ పాహమ్ అరైవ్డ్ ఎట్ ద న్యూ అబోర్డ్, అంటే ఎప్పుడైతే కొత్త ఇంటికి వెళ్ళాడో అంటే కొత్త సెటిల్మెంట్కి వెళ్ళాడో, అలాంగ్ విత్ ద మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ వాజ్ అలాటెడ్ 125 acres. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఎన్ని ఎకరాలు ఇచ్చారు? 125 acres ఇచ్చారు. బిసైడ్స్ ద యూజ్ ఆఫ్ ద కమ్యూనల్ పాస్టర్. సో దాంతోపాటు కమ్యూనల్ ఆ కమిటీలో అంటే ఆ ఊరు వాళ్ళందరూ ఏవైతే యూజ్ చేస్తారో అవన్నీ కూడా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. హీ వాజ్ 10 times బెటర్ ఆఫ్ దాన్ హీ హ్యాడ్ బీన్. సో తనకున్న దానికన్నా ఇప్పుడు 10 రెట్లు ఎక్కువ ఆనందంగా ఉన్నాడు అనమాట. 10 రెట్లు ఎక్కువ ల్యాండ్ ఉంది మనోడి దగ్గర. ఓకేనా? సో కమ్యూన్ అంటే కోఆపరేటివ్ ఓనర్షిప్ అనమాట. సో అందరూ కలిసి పని చేసుకోవడం. ఓకే. సో బట్ సూన్ ఈ లాంచ్డ్ ఫర్ సమ్ 4 hold ల్యాండ్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే సో పాహమ్ బిగన్ లుకింగ్ ఫర్ ల్యాండ్ విచ్ కుడ్ బై. సో మనోడు ఇంకా ల్యాండ్ కావాలి, ఇంకా కొనాలని ఆశపడుతూ ఉన్నాడు. అరౌండ్ దట్ టైమ్ ఏ పాసింగ్ డీలర్ హ్యాపెన్ టు స్టాప్ పాహమ్స్ వన్ డే. సో ఎవరో ఒక డీలర్ అలా వెళ్ళిపోతూ ఉంటే పాహమ్ చూసి అవుతాడు. ఆగి ద డీలర్ సెడ్ దట్ ఈ వాజ్ జస్ట్ రిటర్న్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ద బష్కీర్స్. సార్ ఇప్పుడు నేను బష్కీర్స్ ల్యాండ్ నుంచి నేను వస్తున్నాను. చాలా దూరంగా ఉంటుంది ఆ ల్యాండ్. వేర్ హీ హ్యాడ్ బాట్ ల్యాండ్ ఫర్ వెరీ లో ప్రైస్. నేను అక్కడ ఉన్న ల్యాండ్ని చాలా తక్కువ మనీకే నేను కొన్నాను, చాలా తక్కువకే నేను కొన్నాను చెప్తాడు. ద ట్రేడ్స్మెన్ సెడ్, ఆ వ్యాపారి చెప్తాడు, ఏం చెప్తాడంటే ఓ ఆల్ వన్ నీడ్ డూ ఈజ్ టు మేక్ ఫ్రెండ్స్ విత్ ద చీఫ్స్. సో నువ్వు చేయాల్సిన ఏంటంటే అక్కడ చీఫ్ ఎవరైతే ఉంటాడో ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలి. దెర్ ఇస్ సో మచ్ ల్యాండ్ దేర్, ఇట్ ఆల్ బిలాంగ్స్ టు బష్కీర్స్. అక్కడ చాలా ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ అంతా కూడా బష్కీర్స్కి సంబంధించింది. ఓకే. దే ఆర్ యాజ్ సింపుల్ యాజ్ షీప్ అండ్ ల్యాండ్ కెన్ బి గాట్ ఆల్మోస్ట్ ఫర్ నథింగ్. అంటే ఏంటంటే అక్కడ ల్యాండ్ భూమిని మనం ఆల్మోస్ట్ నథింగ్ అంటే చాలా తక్కువ ధరకే మనం కొనుక్కోవచ్చు అనమాట. సో పాహమ్ ఇమీడియట్లీ డిసైడ్ టు గో టు ద ల్యాండ్ ఆఫ్ ద బష్కీర్స్. సో పాహమ్ ఇమీడియట్గా ఆ ల్యాండ్కి వెళ్దామని డిసైడ్ అవుతాడు. సో పాహమ్ స్టార్టెడ్ ఆన్ ఈ జర్నీ అలాంగ్ విత్ హిస్ ట్రస్టెడ్ సర్వెంట్. ఆ యొక్క నమ్మిన సర్వెంట్ తోటి తీసుకొని
తన ప్రయాణం మొదలెడతాడు. ఈ స్టాప్డ్ ఎట్ ఎ టౌన్ ఆన్ ద వే అండ్ బాట్ ఏ కేస్ ఆఫ్ టీ, సమ్ వైన్ అండ్ అదర్ ప్రెజెంట్స్. సో అక్కడ మధ్యలో ఆగి టీ తీసుకుంటాడు, అలాగే సమ్ వైన్ తీసుకుంటాడు అండ్ కొన్ని గిఫ్ట్స్ కూడా తీసుకుంటాడు. ఆన్ ద 7th day దే కేమ్ టు ప్లేస్ వేర్ ద బష్కిర్స్ హ్యాడ్ పిచ్డ్ దేర్ టెంట్స్. సో మొత్తం 7వ రోజు ఆ ప్లేస్కి అయితే వాళ్ళు రీచ్ అవుతారు. ఓకే, ఎక్కడ ద బష్కిర్స్ ఉంటారో, బష్కిర్స్ టెంట్ వేస్తున్నారో ఆ ప్లేస్కి రీచ్ అవుతారు. ఇట్ వాజ్ ఆల్ జస్ట్ యాజ్ ద ట్రేడ్స్మెన్ హ్యాడ్ సెట్. సో వర్తక వ్యాపారం ఏదైతే చెప్తాడో సేమ్ ఎవ్రీథింగ్ అక్కడ అలాగే ఉందన్నమాట. అక్కడ చాలా ల్యాండ్ అయితే కనబడుతుంది. సో అక్కడ బష్కిర్స్ కూడా ఉన్నారనమాట. దెన్ సో ఇట్ వాజ్ ఆల్ జస్ట్ యాజ్ ద ట్రేడ్స్మెన్ హ్యాడ్ సెట్. ద పీపుల్ లివ్డ్ ఆన్ ద స్టెప్స్ బై రివర్ ఇన్ టెంట్స్, దెన్ ఈదర్ టిల్డ్ ద గ్రౌండ్ నార్ ఏట్ బ్రెడ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ గ్రౌండ్ని వాళ్ళు తవ్వలేదు, అలాగని చెప్పి వాళ్ళు కూడా బ్రెడ్ కూడా ఎక్కువ తినలేదు. ఆల్ సమ్మర్ లాంగ్ దే నెవర్ థాట్ ఆఫ్ డూయింగ్ ఎనీ వర్క్. సమ్మర్ అంతా కూడా ఏంటంటే వాళ్ళు ఎటువంటి వర్క్ చేయరనమాట జనరల్గా. సో పాహమ్ టుక్ ప్రెజెంట్స్ అవుట్ ఆఫ్ హిస్ కార్ట్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ దెమ్ అమాంగ్ ద బష్కిర్స్. పాహమ్ ఏం చేశాడు, తన కార్ట్ అంటే ఏంటి, అక్కడ బండి, తన బండిలో తెచ్చినవన్నీ కూడా తీసి అందరికీ కూడా పంచిపెడతాడు. అందరూ కూడా ప్రెజెంట్స్ గిఫ్ట్లు ఇచ్చేస్తాడు. ద బష్కిర్స్ వర్ డిలైటెడ్ ఆస్కర్ వాట్ హీ వాంటెడ్. సో బష్కిర్ చాలా ఆనందపడతారు, ఆనందపడి అడుగుతారు నీకేం కావాలి అని అడుగుతారు. అడిగితే వాట్ ప్లీజెస్ మీ బెస్ట్ ఇయర్ ఆన్సర్డ్ పాహమ్. సో నాకు ఎక్కువ ఆనందాన్ని ఏది ఇస్తుంది ఇక్కడ అని అడుగుతాడు. అడిగితే పాహమ్ ఇంకేం చెప్తారు, ఈజ్ యువర్ ల్యాండ్, అవర్ ల్యాండ్ ఈజ్ క్రౌడెడ్ అండ్ ద సాయిల్ ఈజ్ ఎగ్జాస్టెడ్. సరే నేను ఎక్కువ ఆనందం పొందాను మీ ల్యాండే, మీ యొక్క భూమి చూసి నేను ఎక్కువ ఆనందం పొందుతున్నాను. ఎందుకంటే మా ల్యాండ్ అంతా కూడా క్రౌడ్, ఎక్కువ మంది జనాలు ఎక్కువైపోయారు. ద సాయిల్ ఈజ్ ఎగ్జాస్టెడ్, అందులో ఉన్న సారం అంతా పోయింది. బట్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ గుడ్ ల్యాండ్, బట్ నీ దగ్గర చాలా ఎక్కువ ల్యాండ్ ఉంది అని చెప్తాడనమాట. ఓకే, ద బష్కిర్స్ అట్ వన్స్ అగ్రీ టు గివ్ ఎమ్ పాహమ్ యాజ్ మచ్ యాజ్ ల్యాండ్ యాజ్ హీ వాంటెడ్. సో బష్కిర్స్ అందరూ కూడా అగ్రీ అవుతారు ఎవరికి, మన పాహమ్కి ల్యాండ్ ఇవ్వడానికి. ఓకే, జస్ట్ దెన్ ద చీఫ్ ఆఫ్ ద బష్కిర్స్ అరైవ్డ్. ఆ టైంలో బష్కిర్స్ హెడ్ ఎవరైతే ఉంటారో ఆయన అప్పుడే వస్తాడు. Paham immediately fetched the best dressing gown and 5 pounds of tea and offered these to the chef. Paham immediatelyగా బెస్ట్ డ్రెస్సింగ్ గౌన్ అంటే వేసుకోవడానికి మంచి బట్టలు దుస్తులు తీసుకొచ్చాడు. అండ్ 5 pounds ఆఫ్ టీ, సో 5 పౌండ్ల గల టీని కూడా అతనికి ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు, ఆ యొక్క చీఫ్కి అనమాట. బష్కిర్ చీఫ్ ఎవరైతే ఉంటే ఆయనకి ఇస్తాడు. సో ద చీఫ్ యాక్సెప్టెడ్ దమ్, చీఫ్ అదంతా కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఈ ఆస్క్డ్ పాహమ్ టు చూస్ వాట్ ఎవర్ పీస్ ఆఫ్ ల్యాండ్ హీ లైక్డ్. సో అంటాడు అనమాట, సో నీకు ఏ ల్యాండ్ ఇష్టమైతే దాన్ని తీసుకో అంటాడు, నీకు ఏది ఇష్టమైతే తీసుకో అంటాడు. ఓకే, సో ఆన్ పాహమ్స్ ఇన్సిస్టెంట్ ద చీఫ్ అగ్రీ టు హ్యావ్ డీప్ ప్రాపర్లీ సీల్డ్. సో ఆన్ పాహమ్స్ ఇన్సిస్టెన్స్ ద చీఫ్ అగ్రీ టు హ్యావ్ ద డీప్ ప్రాపర్లీ సీల్డ్. అడుగుతాడు. ఓకే, సో అప్పుడు అడుగుతాడు, అండ్ వాట్ విల్ బి ద ప్రైస్ ఆస్క్డ్ పాహమ్. పాహమ్ అడుగుతాడు ఎంత, దీని కాస్ట్ ఎంత అని అడుగుతాడు. ఏం చెప్తారంటే అవర్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ సేమ్ 1000 రూబుల్స్ ఏ డే. మా ప్రైస్ ఎప్పటికీ సేమే, ఒక రోజుకి 1000 రూబుల్స్ అనమాట. ఓకే, పాహమ్ డిడ్ నాట్ అండర్స్టాండ్. పాహమ్కి ఏం అర్థం కాలేదు. ఏ డే అంటే ఒక రోజుగా. వాట్ మెజర్ ఈజ్ దట్, అసలు ఏంటి అది, దాని మెజర్మెంట్ ఏంటి, హౌ మెనీ ఏకర్స్ వుడ్ దట్ బి, అసలు ఎన్ని ఏకర్స్ వస్తాయి అని అడుగుతాడు అనమాట. అడిగితే అప్పుడు ఆ చీఫ్ చెప్తాడు, వీ డు నాట్ నో హౌ టు రెకన్ ఇట్ అవుట్. దాన్ని మేము ఎలా చెప్పాలో మాకైతే తెలీదు. సెట్ ద చీఫ్, వీ సెల్ ఇట్ బై ద డే. మేము రోజుకి ఓ రోజు ప్రకారం అమ్మేస్తాం. యాజ్ మచ్ యాజ్ యూ కెన్ గో రౌండ్ ఆన్ యువర్ ఫీట్ ఇన్ ఏ డే ఈజ్ యువర్స్. ఈ యొక్క నడుచుకుంటూ నువ్వు ఈ రోజు మొత్తం మీద ఎంత ల్యాండ్ అయితే వెళ్తావో, ఎంత ల్యాండ్ అయితే నువ్వు నడవగలవో అదంతా నీదే అని చెప్తాడు. హీ యాడెడ్, ఇంకా చెప్తారు. ఏం చెప్తారంటే, బట్ దెర్ ఈజ్ వన్ కండిషన్. ఒక కండిషన్ అయితే ఉంది. ఆ కండిషన్ ఏంటి, ఇఫ్ యూ డోంట్ రిటర్న్ ఆన్ ద సేమ్ డే టు ద స్పాట్ వెన్ యూ స్టార్టెడ్ యువర్ మనీ ఈజ్ లాస్ట్. సపోజ్ అంటే నువ్వు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తావు, మళ్ళీ డే ఎండ్ అయ్యే లోపటికి నువ్వు మళ్ళీ ఇదే స్పాట్కి రావాలి. అంటే ఎక్కడి నుంచి అయితే నువ్వు స్టార్ట్ చేసావో మళ్ళీ అదే స్పాట్కి నువ్వు డే అండ్ డేలోపు రావాలి. ఒకవేళ రాలేదు అనుకో, నువ్వు నాకు ఇచ్చిన 1000 రూబుల్స్ కూడా నువ్వు లాస్ అయిపోతావు. ఓకే, తిరిగి అది నీ దగ్గర రాదు అని చెప్తాడు. అండ్ యూ మే మేక్ లార్జ్ సర్క్యూట్ యాజ్ యూ ప్లీజ్. నీ ఇష్టం, నువ్వు ఎంత ల్యాండ్ కావాల్సి అంత ల్యాండ్ నువ్వు నడవచ్చు. బట్ కండిషన్ ఏంటంటే, బిఫోర్ ద సన్సెట్ యూ మస్ట్ రిటర్న్ టు ద ప్లేస్ యూ స్టార్టెడ్ ఫ్రమ్. నువ్వు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసావు మళ్ళీ ఆ ప్లేస్కి నువ్వు ఖచ్చితంగా తిరిగి రావాల్సిందే. ఆల్ ద ల్యాండ్ యూ కవర్ విల్ బీ యువర్స్. నువ్వు ఎంత ల్యాండ్ అయితే కవర్ చేస్తావు అదంతా కూడా నీది. అంటే సర్క్యూట్ లాగా అనమాట. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి నువ్వు ఇలాగెళ్ళి మళ్ళీ మళ్ళీ అలా వచ్చావు అనుకో, ఈ ల్యాండ్ అంతా నీదే. ఈ ఒక్కరు నువ్వు ఎంత తిరుగుతావు ఆ ల్యాండ్ అంతా నీదే. ఓకే, దాంతో ప్రాబ్లం ఏం లేదు. ఓకే, రైట్. దెన్
ప్యాహమ్ వాజ్ డిలైటెడ్. ప్యాహమ్ చాలా అంటే చాలా ఆనందపడిపోతాడు. ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ ఈ వుడ్ స్టార్ట్ ఎర్లీ నెక్స్ట్ మార్నింగ్. సో అనుకుంటాడు, ఓకే నేను రేపు ఉదయాన్నే బయలుదేరదాం అనుకుంటాడు. ప్యాహమ్ లే ఆన్ హీస్ బెడ్ బట్ కుడ్ నాట్ స్లీప్. ఓకే బెడ్ మీద అయితే పడుకున్నాడు కానీ నిద్ర అయితే రావట్లేదు. ఈ కెప్ట్ థింకింగ్ అబౌట్ ద ల్యాండ్. అతను ల్యాండ్ కోసం ఆలోచిస్తున్నాడు. లెటర్ ఈ డోజ్డ్ ఆఫ్ అండ్ హ్యాడ్ ఏ డ్రీమ్. నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళిపోయాడు. నిద్రలో ఆయనకు ఒక డ్రీమ్ వచ్చింది, ఒక కళ వచ్చింది. ఈ సాద బష్కీర్ చీఫ్ రోలింగ్ అబౌట్ విత్ అ లాఫ్టర్. అతను ఏం చూశారంటే బష్కీర్ చీఫ్ బాగా నవ్వుతున్నట్టు కనిపించాడు అనమాట. బట్ వెన్ ఈ వెంట్ నియర్ ఈ సాద ఇట్ వాజ్ నో లాంగర్ ద చీఫ్. సో దగ్గరికి వెళ్ళి చూడబోతుకి ఆయన చీఫ్ కాదు. బట్ ద డీలర్ హూ హ్యాడ్ టోల్డ్ హిమ్ అబౌట్ ద ల్యాండ్. ఎక్కడెవరు కనిపించారు? ఎవరైతే బష్కీర్స్ ల్యాండ్ కోసం చెప్పిన ఒక డీలర్ ఉన్నాడు చూడండి, ఇందాక చెప్పుకున్నాం, ఆయన అక్కడ ఉన్నాడు. బట్ దెన్ ఈ నోటీస్ దట్ ఇట్ వాజ్ నాట్ ద డీలర్. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ డీలర్ కూడా కాదు. బట్ ద పెసెంట్ హూ హ్యాడ్ కమ్ అప్ ఫ్రమ్ ద వాల్గా. సో ఫస్ట్ చూడండి వాల్గా నుంచి వచ్చి చెప్పి ఆయన కనిపించాడు. దెన్ ఈ సా దట్ ఇట్ వాజ్ నాట్ ద పెసెంట్ ఈదర్ బట్ ద డెవిల్ హిమ్సెల్ఫ్ విత్ హూఫ్స్ అండ్ హార్న్స్. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే డెవిల్ కూడా, ఆ పెసెంట్ కూడా కాదు, ఎవరక్కడ దెయ్యం కనిపించింది. విత్ హూఫ్స్ అండ్ అంటే కొమ్ములతోటి పెద్ద పెద్ద పళ్ళతోటి కనిపించింది అనమాట. సిట్టింగ్ దేర్ అండ్ చక్లింగ్, అక్కడ కూర్చొని నవ్వుతూ ఉంది. అండ్ బిఫోర్ హిమ్ లే ఏ మ్యాన్. సో ఆ డెవిల్ ముందు ఒక మ్యాన్ పడుకొని ఉన్నాడు. ప్రొస్ట్రేట్ ఆన్ ద గ్రౌండ్. ఆ గ్రౌండ్ మీద పడుకున్నాడు. ఎలా పడుకున్నాడు? డెడ్, చనిపోయి ఉన్నాడు. ఇంతగా డెడ్ మ్యాన్ ఎవరంటే హీ వాజ్ హిమ్సెల్ఫ్. ఆ డెడ్ మ్యాన్ ఎవరో ప్యాహమ్ కనబడుతున్నాడు. ఈ అవోక్ హారర్ స్టక్. ఒకేసారి ఆ కళకి భయపడి ఒకేసారి లేస్తాడనమాట. భయపడి లేస్తాడు. లుకింగ్ రౌండ్ ఈ సా త్రూ ద ఓపెన్ డోర్ దట్ ఇట్ డాన్ వాజ్ బ్రేకింగ్. సో చూశాడు ఆ ఓపెన్ ల్యాండ్ చూడగానే అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఇఫ్ వీఆర్ టు గో లెట్ us గో, ఇట్ ఈస్ హై టైమ్ సెడ్ హీ టు హిస్ సర్వెంట్. వాళ్ళ సర్వెంట్ని చెప్తాడు, ఒకరు ఇప్పుడు వెళ్ళాలి వస్తే ఇదే మంచి టైం, ఇప్పటికే లేట్ అయిపోయింది, సో ఇక మనం స్టార్ట్ చేద్దామని చెప్తాడు అనమాట. సో ద బష్కీర్స్ గాట్ రెడీ అండ్ దే ఆల్ స్టార్టెడ్. సో బష్కీర్స్ కూడా రెడీగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా స్టార్ట్ చేశారు. ద చీఫ్ కేమ్ అప్ టు ప్యాహోమ్ అండ్ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ ఆర్మ్ టువర్డ్స్ ద ప్లేన్. సో చీఫ్ కేమ్ అప్ టు ప్యాహమ్. ఆ చీఫ్ ప్యాహమ్ దగ్గరికి వస్తాడు, వచ్చి ఇలా చేయి చెప్తాడు. సి చెప్తాడు, సెడ్ హీ. ఏం చెప్తారంటే ఆల్ దీస్ యాజ్ ఫార్ యాజ్ యువర్ ఐ కెన్ రీచ్ ఈజ్ యువర్స్. నీ కళ్ళు ఎంతవరకు అయితే చూస్తాయో అదంతా నీదే. యు మే హ్యావ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్ యు లైక్. ఇగో నీ ఇష్టం వచ్చిన పార్ట్ నువ్వు తీసుకోవచ్చు అని చెప్తాడు. ద చీఫ్ దెన్ టుక్ ఆఫ్ హిజ్ ఫాక్స్ ఫర్ క్యాప్, ప్లేస్ ఇట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ సెట్. ద చీఫ్ తన క్యాప్ని తీసి గ్రౌండ్ మీద పెట్టి చెప్తాడు, దిస్ విల్ బి ద మార్క్. ఇగో ఈ క్యాప్ పెట్టాను కదా, ఇదే మార్క్. స్టార్ట్ ఫ్రమ్ హియర్ అండ్ రిటర్న్ హియర్ అగైన్. ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ నువ్వు ఇక్కడికే రావాలి. ఆల్ ద ల్యాండ్ యూ గో రౌండ్ షాల్ బి యువర్స్. నువ్వు ఎంత ల్యాండ్ మీద నువ్వు వెళ్తావో అదంతా నీదే అని చెప్తాడు. సో ప్యాహమ్ టుక్ అవుట్ హిజ్ మనీ అండ్ పుట్ ఇట్ ఆన్ ద క్యాప్. సో ప్యాహమ్ మనీ తీసుకొని టుక్ అవుట్ హిజ్ మనీ అండ్ పుట్ ఇట్ ఆన్ ద క్యాప్. ఆ మనీ తీసుకొని క్యాప్లో పెడతాడు. ఈ క్యాప్ ఏంటది? ఫాక్స్ ఫర్. అంటే ఫాక్స్ ఫర్ అంటే తెలుసు కదా, పైన చర్మం అనమాట. నక్కతో చేసినటువంటి చర్మంతో చేసినటువంటి క్యాప్ అది. ఈ కన్సిడర్ ఫర్ సమ్ మూమెంట్స్ విచ్ వే ఈ హ్యాడ్ బెటర్ టు గో. సో డబ్బులు ఇచ్చి ఆలోచిస్తున్నాడు ఎటువైపు వెళ్ళాలి అని. ఇట్ వాస్ టెంప్టింగ్ ఎవ్రీవేర్. ఎటువైపు చూసినా టెంప్టింగ్గానే కనిపిస్తుంది, ఎటువైపు చూసినా వెళ్ళాలని అనిపిస్తుంది. నో మ్యాటర్ హీ కంక్లూడెడ్ ఐ విల్ గో టువర్డ్స్ ద రైజింగ్ సన్. ఇటువైపు కాదు, సూర్యుడు ఎటువైపు నుంచి వస్తున్నాడు అటువైపు దాన్ని తిన్నగానే వెళ్తానని చెప్పి వెళ్ళాడు. ఈ స్టార్టెడ్ వాకింగ్ నీదర్ స్లోలీ నార్ క్విక్లీ. ఫాస్ట్గా నడవలేదు, అలాగే చెప్పి చాలా నెమ్మదిగా కూడా నడవలేదు. ఆఫ్టర్ హ్యావింగ్ గాన్ 1000 yards ఈ స్టాప్డ్. సో 1000 yards నడిచిన తర్వాత అక్కడ ఆగిపోయి డగ్ ఏ హోల్ అండ్ ప్లేస్డ్ పీసెస్ ఆఫ్ టర్ఫ్ వన్ ఆన్ అనదర్ టు మేక్ ఇట్ మోర్ విజిబుల్. సో అక్కడ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఒకటి పెడతాడు బాగా కనిపించేటట్టు. అక్కడ హోల్ తీసి హోల్లో ఒకటి కప్పెడతాడు అనమాట, ఎందుకు బాగా కనబడ్డానికి. ఆఫ్టర్ ఏ వైల్ ప్యాహమ్ లుక్డ్ బ్యాక్. సో కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్యాహమ్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఎట్ రఫ్ గెస్ ప్యాహమ్ కన్క్లూడ్ దట్ ఈ హ్యాడ్ వాక్డ్ 3 miles. రఫ్గా ఏమనుకుంటాడు, నేను 3 మైళ్ళు నడిచాను అనుకుంటాడు. ఇట్ వాజ్ గ్రోయింగ్ వార్మర్. బాగా ఎండ ఎక్కువ అవుతుంది. ఐ విల్ గో ఆన్ ఫర్ అనదర్ 3 miles. ఇంకొక 3 miles నేను నడుస్తాను అంటాడు. థాట్ హీ. దెన్ ఈ టర్న్ టు ద లెఫ్ట్ అనేది మళ్ళీ లెఫ్ట్కి తిరుగుతాడు. హీ వెంట్ స్ట్రైట్ ఆన్ ఫర్ ఏ వైల్ అండ్ దెన్ లుక్డ్ అరౌండ్. హిల్లాక్ వాజ్ స్కేర్స్లీ విజిబుల్. సో కొంచెం దూరం కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అది అంత పెద్దగా కనబడట్లేదు.
థాట్ ప్యాహమ్ ఐ హ్యావ్ గాన్ ఫార్ ఎనఫ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఇట్ ఈస్ టైమ్ టు టర్న్. సో ఇలా వెళ్ళాడు, మళ్ళీ లెఫ్ట్ తిరిగాడు, అక్కడ నుంచి చూసిన సాటిస్ఫైడ్, ఓకే అంత పెద్ద కనబడట్లేదు కాబట్టి చాలా దూరం వచ్చాను అనుకుంటాడు. అనుకొని ఇప్పుడు మళ్ళీ రైట్ తిరిగాడు, ఎందుకంటే ఇలాగెళ్ళి మళ్ళీ ఇలా వస్తే మళ్ళీ ఇక్కడ ప్లేస్కి రావాలి కదా అది. సో ఐ హ్యావ్ గాన్ ఫార్ ఎనఫ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఇట్ ఈస్ టైమ్ టు టర్న్. అరౌండ్ నూన్ ప్యామ్ సాట్ డౌన్, మధ్యాహ్నం అయింది, కూర్చున్నాడు. అండ్ ఏడ్ సమ్ బ్రెడ్, కొంచెం బ్రెడ్ తిన్నాడు. అండ్ డ్రాంక్ సమ్ వాటర్, కొంచెం వాటర్ కూడా తాగుతాడు. ఆఫ్టర్ సిట్టింగ్ ఏ లిటిల్ వైల్ హీ వెంట ఆన్ అగైన్, కొద్దిసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఎట్ ఫస్ట్ ఈ వాక్డ్ ఈజీలీ, చాలా స్లోగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ద ఫుడ్ హ్యాడ్ స్ట్రెంగ్థెన్ హిమ్, సో ఆ తినడం ద్వారా మంచి బలం వచ్చింది. బట్ ఇట్ హ్యాడ్ బికమ్ టెర్రిబుల్ హాట్, బాగా ఎండ ఎక్కువైపోతుంది. అండ్ ఈ ఫెల్ట్ స్లీపీ, సో నిద్ర కూడా వస్తుంది అనమాట. స్టిల్ ఈ వెంట ఆన్, నడుస్తూనే ఉన్నాడు. హీ వెంట్ ఏ లాంగ్ వే ఇన్ దిస్ డైరెక్షన్ ఆల్సో, ఆ డైరెక్షన్ కూడా లాంగ్ వేకి వెళ్ళాడు. ఆఫ్టర్ ఎ వైల్ ఫాహోమ్ లుక్ టువర్డ్స్ ద హిల్లాక్, అక్కడి నుంచి మళ్ళీ ఆ హిల్లాక్ని చూస్తాడు. ద పీపుల్ ఆన్ ద హిల్లాక్ కుడ్ స్కేర్స్లీ బీ సీన్, అక్కడున్న ప్రజలు కూడా కనబడట్లేదు, అంటే సరే పెద్ద ఏం కనబడట్లేదు. థాట్ ప్యాహమ్ అమ్మయ్య అనుకున్నాడు. ఐ హ్యావ్ మేడ్ ద సైడ్స్ టూ లాంగ్, సో నేను కూడా సైడ్స్ చాలా దూరం వచ్చేసాను. ఐ మస్ట్ మేక్ దిస్ వన్ షార్టర్, సో ఇప్పుడు నేను షార్ట్కి వెళ్ళిపోవాలనుకున్నాడు. అండ్ ఈ వెంట అలాంగ్ ద థర్డ్ సైడ్ స్టెప్పింగ్ ఫాస్ట్, కొంచెం ఫాస్ట్గా వెళ్తూ నడుచుకుంటూ ముందుకు వెళ్తాడు. హీ లుక్డ్ ఎట్ ద సన్, అలా సన్ చూసిన తర్వాత ఈ వాజ్ స్టిల్ 10 miles ఫ్రమ్ ద గోల్, అంటే గోల్కి ఇంకా 10 miles దూరంలో ఉన్నాడు. నో హీ థాట్ దో ఇట్ విల్ మేక్ మై ల్యాండ్ లాప్ సైడెడ్, ఐ మస్ట్ హరీ బ్యాక్ ఇన్ స్ట్రైట్ లైన్ నఫ్. ఓకే ఫైన్, ఇప్పుడు నేను ఎలాగన్నా నేను మళ్ళీ నా బ్యాక్ ఎక్కడి నుంచి మొదలెట్టిన అక్కడికి వెళ్ళిపోవాలి. ప్యామ్ వన్ స్ట్రైట్ టువర్డ్స్ హిల్లాక్ బట్ హీ నౌ వాక్డ్ విత్ డిఫికల్టీ, మళ్ళీ వెనక రావడం మొదలెట్టాడు, కానీ ఈసారి చాలా కష్టంగా నడుస్తూ ఉన్నాడు. ఈ లాంగ్ టు రెస్ట్, అంటే కొంచెం రెస్ట్కి కొంచెం అలసట బాగా అలసిపోయాడు కదా, కొంచెం రెస్ట్ కోసం అని చెప్పి అనుకుని మళ్ళీ ఏమనుకున్నాడు, ఓ డియర్, మళ్ళీ ఏమనుకున్నాడు, ఓ డియర్ ఇఫ్ ఓన్లీ ఐ హ్యాడ్ నాట్ బ్లండర్ ట్రైంగ్ ఫర్ టూ మచ్, వాట్ ఇఫ్ ఐఎమ్ టూ లేట్, ఈ వాజ్ స్టిల్ ఫార్ ఫ్రమ్ హిస్ గోల్, ఈ బిగన్ రన్నింగ్. ఓ మై గాడ్, ఇప్పుడు మళ్ళీ నేను ఆ డాన్ అంటే ఈవినింగ్ టైంకి అక్కడ రీచ్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి, నాకేం రాదు కదా అని చెప్పి, సో నేను లేట్ కూడా అవ్వకూడదు అని చెప్పి ఆయన ఇప్పుడు పరిగెట్టడం మొదలెట్టాడు. వాట్ షల్ ఐ డూ ఈ థాట్ అగైన్, సో నేను ఏం చేయాలి అనుకుని హ్యావ్ గ్రాస్ప్ టూ మచ్, అంటే ఊపిరి పిచ్చుకనమాట. అండ్ రూయిన్డ్ ద ఓల్ ఎఫ్ఐఆర్, ఈ ఓల్ ఎఫ్ఐఆర్ నాకు కావాల్సిన భూమి అంతా కూడా నాశనం చేసుకున్నాను. ఈజ్ హార్ట్ వాజ్ బీటింగ్ లైక్ ఏ హ్యామర్, అంతా గుండె టాబా 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 కొట్టుకుంటూ ఉంది. అండ్ ఈజ్ లెగ్స్ వర్ గివింగ్ అవే, అతని లెగ్స్ కూడా సహకరించట్లేదు. థవ్ ఈ అఫ్రైడ్ ఈ వుడ్ డై ఆఫ్ ఎగ్జాషన్ ఈ కుడ్ నాట్ స్టాప్, అంత భయపడ్డాడంటే అంటే ఊపిరి సలవు చచ్చిపోతాడేమో అనుకున్నాడు, అయినా కానీ ఆయన ఆపలేదు. ప్యాహమ్ కుడ్ సీ ద పీపుల్ ఆన్ హిలాక్, సో లాస్ట్కి అంత దూరం నుంచి చూస్తే ప్రజలు కనిపించారు. ఈ కుడ్ సీ ద చీఫ్ సిట్టింగ్ ఆన్ ద గ్రౌండ్, సో చీఫ్ గ్రౌండ్లో కూర్చోవడం చూశాడు. హోల్డింగ్ ఈ సైడ్స్ అండ్ ప్యాహమ్ రిమెంబర్డ్ హిస్ డ్రీమ్, ప్యాహమ్కి మళ్ళీ డ్రీమ్ గుర్తొచ్చింది. దెర్ ఈజ్ ఎ ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ థాట్ హీ, చాలా ల్యాండ్ అయితే ఉంది, బట్ విల్ గాడ్ లెట్ మీ లివ్ ఆన్ ఇట్, మరి ల్యాండ్ మొత్తం మీద నేను దేవుడిని నివసింపచేస్తాడా. ఐ హ్యావ్ లాస్ట్ మై లైఫ్, నేను నా జీవితాన్ని కోల్పోయాను. ఐ హ్యావ్ లాస్ట్ మై లైఫ్, నేను నా జీవితాన్ని కోల్పోయాను. ఐ షల్ నెవర్ రీచ్ ద స్పాట్, నేను ఆ స్పాట్కి ఎప్పటికీ వెళ్ళలేదు. విత్ ఆల్ ఈజ్ రిమైనింగ్ స్ట్రెంత్ ది ర్యాన్ అప్ ద హిల్ హాక్, సో రిమైనింగ్ ఆ బలవంతం ఉపయోగించి లాస్ట్కి ఆ హిల్ హాక్ అంటే కొండ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ రీచ్డ్ ద టాప్కి వెళ్ళాడు. అండ్ సా ద క్యాప్ అని చూశాడు. ఈ అట్టడు ఎక్కడ గట్టిగా అరిచాడు అనమాట. ఈజ్ లెగ్స్ గేవ్ వే బెనీత్ హిమ్, ఈ ఫెల్ ఫార్వర్డ్ అండ్ రీచ్ ద క్యాప్ విత్ హిజ్ హ్యాండ్స్, లాస్ట్కి అలా పడిపోయాడు. అతను చేయి చాపితే ఆ క్యాప్ని అయితే టచ్ చేయగలిగాడు, అంటే ఈ వన్ ద రేస్. వాట్ ఏ ఫైన్ ఫెలో ఎక్స్క్లైమ్డ్ ద చీఫ్ అబ్బా వాట్ ఏ గ్రేట్ పర్సన్, హీ హాజ్ గెయిన్డ్ మచ్ ల్యాండ్, ఆయన చాలా ల్యాండ్ని గెలుచుకున్నాడు అని చెప్పి ఆ చీఫ్ చెప్తాడు. సో ప్యామ్ సర్వెంట్ కేమ్ రన్నింగ్ అప్ అండ్ ట్రై టు రైజ్ హిమ్, ప్యామ్ సర్వెంట్ తొందరగా వచ్చి ఆ యొక్క పెసెంట్ని లేపడానికి ట్రై చేస్తాడు. బట్ ఈ సా దట్ బ్లడ్ వాజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హిస్ మౌత్, కానీ ఏం చూశారంటే ఆ మౌత్లోంచి బ్లడ్ అనేది బయట రావడం చూశాడు. సో ప్యాహమ్ వాజ్ డెడ్, ప్యాహమ్ చనిపోయాడు. ద బష్కిర్స్ క్లిక్డ్ దర్ టంగ్స్ టు షో దేర్ పిటీ, అంటే ఇలాగనమాట, వాళ్ళ యొక్క బాధను చూపించడానికి వాళ్ళ టంగ్స్ని బయట తీశారు. ద సర్వెంట్ పిక్డ్ అప్ ద స్పేడ్ అండ్ డగ్ ఏ గ్రేవ్ లాంగ్ ఎనఫ్ ఫర్ ప్యామ్ టు లివ్ ఇన్ అండ్ బరీడ్ హిమ్, ఆ సర్వెంట్ వచ్చి
ఒక డగ్గ తీసుకొని డగ్గ అంటే గోయిని తవ్వుతూ ఉన్నాడు, స్పేడ్ తీసుకొని గోయిని తవ్వుతూ ఉన్నాడు. ఆ గోయిలో అతన్ని కప్పెట్టేశాడు. 6 feet ఫ్రమ్ హిజ్ హెడ్ అండ్ హిజ్ హీల్ వాజ్ ఆల్ హీ నీడ్. చివరికి ఆయన కావాల్సిందంతా 6 అడుగుల భూమి. 6 అడుగుల భూమి. సో ఇదండి మనం నేర్చుకున్న ఈ టాపిక్. మరి మీకు ఎంతవరకు అర్థమైందో నాకైతే తెలియదు కానీ, సో మనిషి ఎంత ఎక్కువ ఆశపడితే అంత ఫస్ట్ అయితే సుఖాన్ని కోల్పోతాడు, ఆశ ఎక్కువ కొలది. నెక్స్ట్ వీడు అత్యాశకు పోతే మనకున్న ఆనందాలను కోల్పోతాం. తర్వాత అత్యాశే మనకి దురాశతోటి మన ప్రాణాలు కూడా పోవచ్చు. అందువల్ల అత్యాశ పడకుండా ఉన్నదంతా సంతృప్తి పడదాం, ప్రయత్నం చేద్దాం, కానీ అత్యాశకు పోవద్దు. ఆశ ఉండాలి, అత్యాశకు పోవద్దు అనే ఒక చిన్న టాపిక్ని మనకిచ్చినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే ఈ టాపిక్ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయమని రిక్వెస్ట్ చేసుకుంటూ, మరి మీ ఫ్రెండ్స్ సుధాకర్ వేమగిరి wishing you all the best for your exams and for your future. Bye bye. Take care.